రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలో వానలు దంచికొట్టే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు మరో 3-4 రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలుంటాయని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలో వానలు దంచికొట్టే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు మరో 3-4 రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలుంటాయని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఉత్తర తెలంగాణ ప్రాంతం వరకు ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే నిన్న అరేబియన్ సముద్రంలో వాయుగుండంగా కొనసాగుతున్నదైతే ఈ రోజు కొంకణ్ ప్రాంతంలో తీరం దాటిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఏదైతే ఉత్తర తెలంగాణ ప్రాంతం వద్ద కొనసాగుతున్న ద్రోణి కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. గత 3-4 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అడపాదడప వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసాము చాలా ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు 5 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు జిల్లాల్లో నమోదైంది. దాంతోపాటు నగర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన మనకు ఒక తేలికపాటి వర్షం కూడా నిన్న నమోదైంది. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే కూడా మనకు ఆకాశం అంతా కూడా మేఘవృతంగా కనిపిస్తూ ఉంది. వాన వచ్చే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ కూడా తెలపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజంతా కూడా మేఘావృతమైన వాతావరణం కొనసాగుతుండడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు పలు తూర్పు జిల్లాలు, దాంతోపాటు ఉత్తర జిల్లాలకు సంబంధించి కూడా ఈ రోజు భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు అంటే అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇటు ఉత్తర జిల్లాల్లో మాత్రం ఈ రోజు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఈ రోజు సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకైతే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఈ 5-6 జిల్లాలకు సంబంధించి ఈ రోజు అయితే దాదాపు భారీ వర్షాలు అయితే మనకు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో అక్కడున్న అధికారులకైతే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మిగతా అన్ని జిల్లాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నైరుతి రుతుపవనాలు అయితే మనకు చురుగ్గా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 13 అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి ఋతుపవనాలు అయితే బంగాళాఖాతం, దాంతోపాటు అరేబియన్ సముద్రంతో పాటు ఇటు మాల్దీవులు, లక్షద్వీపులతో పాటు కొంకణ్ ప్రాంతంలో చాలా ప్రాంతాలు విస్తరించిన తర్వాత దాదాపు మనకు ఇటు 24 తారీఖునే కేరళ ప్రాంతాన్ని కూడా తాకడం జరిగింది. ప్రస్తుతం అవి మరింత చురుగ్గా కదులుతూ ఉన్నాయి. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఈ అల్పపీడనాలు కావచ్చు, దాంతోపాటు వాయుగుండాలు, ద్రోణుల కారణంగా మరింత చురుగ్గా కదులుతూ కూడా ఈ రోజు లేదా రేపు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. వన్స్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకాయంటే దాదాపు వితిన్ 12 గంటలు లేదా 24 గంటల్లో కూడా తెలంగాణకి తాకే అవకాశం ఉంది. అంటే దాదాపు మనకు 27-28 ప్రాంతంలో కూడా తెలంగాణకి నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అంచనాలు కూడా వేయడం జరిగింది. దాదాపు చాలా త్వరగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 27 తారీఖున కేరళకి వస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ తొలుత. కాకపోతే దానికంటే ముందే ఒక 4 రోజుల ముందే ఈసారి అయితే మనకు నైరుతి ఋతుపవనాలను కేరళ తాకాయి. అదే విధంగా కూడా మనకు మే ఎండింగ్ అంటే 27-28 ఈ మే ఎండింగ్ లోపలే తెలంగాణకి కూడా తాకే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే అంచనా వేస్తూ ఉన్నారు. సో అందుకు సూచనగానే కూడా మనకు ఫేవరబుల్ కండిషన్స్ అంటే అనుకూలమైన పరిస్థితులు కూడా మనకు బంగాళాఖాతం ఇటు అరేబియన్ సముద్రంలో కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు రేపు మరో అల్పపీడన ప్రాంతం కూడా ఇటు బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే మాత్రం మనకు భారీ వర్షాలు, ప్రస్తుతం ఏవైతే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయో దాంతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలకు కూడా అవకాశం ఉందని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అనుకూల పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు
ఈ రోజుతో పాటు వచ్చే 4 రోజులైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉత్తర తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే దాదాపు ఈ మే అంతా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే తెలపడం జరిగింది. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ మనం చూస్తూ ఉన్నాము. ఉదయం అంతా కూడా మేఘావృతమైన వాతావరణం కనిపించడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కూడా నమోదవుతూ ఉంటాయి. ఈ రోజంతా కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగుతుండడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ ఈ రోజు హైదరాబాద్లో నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు మరో 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఋతుపవనాలు కూడా ప్రజెంట్ అయితే చురుగ్గా కదులుతా ఉన్నాయి. మరో 2 రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి అయితే తాకే అవకాశం ఉంది. ఫేవరబుల్ కండిషన్స్ కూడా కొనసాగుతా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికి చూసుకున్నట్టయితే మనకు మే అంతా కూడా విపరీతమైన ఎండలు అయితే నమోదవ్వాల్సి ఉంది. కాకపోతే అందుకు భిన్నంగా మనకు వాతావరణం కనిపిస్తూ ఉంది. మనకు మేలో కనిపించాల్సిన ఎండలంతా కూడా మనకు ఏప్రిల్లోనో నమోదయ్యాయి. ప్రస్తుతం అయితే దాదాపు మనకు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. మనకు అత్యధిక ఉష్ణోగ్రత అంటే గరిష్ట ఉష్ణోగ్రత చూసుకున్నట్టయితే దాదాపు 36 డిగ్రీల లోపే నమోదవుతా ఉన్నాయి. నిన్న చూసుకున్నట్టయితే నల్గొండలో 36, మిగతా అన్ని జిల్లాల్లో 35, 34 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు నిన్న 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అంటే దాదాపు మనకు జనవరి ఫిబ్రవరిలో కనిపించిన ఎండలు ఏవైతే ఉంటాయో గరిష్ట ఉష్ణోగ్రతలు ఆ ఉష్ణోగ్రతలు అయితే ప్రజెంట్ మనకు నమోదవుతా ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఎండాకాలం అయితే పూర్తిగా తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోహిణి కార్తె వచ్చింది. రోహిణి కార్తె అంటేనే రోళ్లు పలిగే ఎండలు మనకు కనిపిస్తాయి అంటారు. కాకపోతే ఈసారి అయితే అందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే దాదాపు మనకు మే మొదటి నుంచి కూడా వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎండలు కనిపించాల్సిన సమయంలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాంతోపాటు చాలా వరకు మనకు అడపదడప వర్షాలతో పాటు విపరీతమైన వర్షాలు కూడా ఎక్కువగా కనిపించాయి. ఇటు రాళ్లతో కూడిన వర్షాలు కావచ్చు. దీంతో రైతులు ఇప్పటికీ తీవ్రంగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఈ నైరుతి ఋతుపవనాల కారణంగా కూడా ఈ వానాకాలంలో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అంచనాలు కూడా వేయడం జరిగింది. దాదాపు సాధారణం కంటే కూడా అధికంగా గత సంవత్సరం చూసుకున్నట్టయితే 29% మనకు అత్యధికంగా వర్షపాతం నమోదైంది. సో ఈసారి చూసుకున్నట్టయితే అంతకు మించే పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అందుకు సూచనలుగానే మనకు దాదాపు ఎర్లీ మాన్సూన్ వచ్చినప్పుడల్లా మనకు అత్యధిక వర్షపాతం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికీ ఇటు నైరుతి ఋతుపవనాలకు సంబంధించి ఎక్కడైతే కేరళ, దాంతోపాటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తీరాలని ఎక్కడైతే తాకాయో అక్కడనైతే మనకు భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇటు ఈ రోజుకు సంబంధించి కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకేందుకైతే ఫేవరబుల్ అనుకూలమైన కండిషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఆంధ్రాకి సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మరో 2 రోజుల్లో కూడా తెలంగాణకి తాకే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగానైతే మనకు 4 రోజులైతే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజుకి సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తర తూర్పు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. సూర్య.